యూరప్ దేశాలు తమ విధానాలతో తమకి తామే ఆత్మహత్య చేసుకుంటాయనుకుంటా. అరబ్ దేశాలు తీవ్రవాదాన్ని ప్రోత్సహించట్ల. తీవ్రవాదాన్ని పెంచి పోషించింది ఎవరైనా ఉన్నాయంటే యూరప్ దేశాలే. ఏదైతే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లను పెంచి పోషించింది వాళ్ళే, రష్యాను దెబ్బతీయడం కోసం, చైనాను దెబ్బతీయడం కోసం కొన్ని తీవ్రవాద సంస్థలను పెంచి పోషించింది వాళ్ళే. ప్రపంచంలో తీవ్రవాద సంస్థలకి పాకిస్తాన్ ద్వారా పెంచి పోషించి డబ్బులిచ్చి మేపింది వాళ్ళే. చివరికి అవే తీవ్రవాద సంస్థల బాధితుల కారణంగా యెమెన్లోనో సిరియాలోనో అట్లాంటి దేశాల్లో చివరికి జనాలు మొక్క చెక్కలైపోయి నిరంతరం కొట్టుకు చస్తా బ్రతుకు తెరువు లేకపోతే వాళ్ళకి షెల్టర్ పేరుతో ఆశ్రయం ఇస్తూ చివరికి తమ దేశాలే ఇస్లామిక్ రాజ్యాలుగా షరియా చట్టాల కింద మారిపోతుంటే ఏడుస్తున్నది అయ్యే దేశాలు. ఇప్పుడు వీళ్ళకి అయినా బుద్ధి రాలేదు. తాజాగా పాలస్తీనా అంటే హమాస్ చేతిలో ఉంది. పాలస్తీనాలో పుట్టిన ప్రతి ఒక్కడికి అక్కడ మత పిచ్చ కాదు, ఎదుటి ప్రాణాలంటే ఏమాత్రం లెక్క చేయని రాక్షసత్వంతో పుడుతున్నారు వాళ్ళు అమ్మ కడుపులో ఉండగానే. అలాంటి రాక్షసులని నెత్తిన పెట్టుకుంటానంటే ఏమనాలా? తాజాగా స్కాట్లాండ్ గవర్నమెంటు ఒక అనౌన్స్మెంట్ చేసింది. వాళ్ళ దగ్గర పాలస్తీనా జెండాని వాళ్ళ దేశంలో ఎగరేశారు. ఎగరేసి పాలస్తీనాకి అఫీషియల్గా మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఏదైతే మత తీవ్రవాద దేశానికి వాళ్ళ ఫ్లాగ్కే స్కాట్లాండ్ హైలైట్ చేయడం అన్నటువంటిది. ఇప్పుడు దాంతోపాటు పాలస్తీనాతో వాణిజ్య సంబంధాలు పెట్టుకుంటుందట. పెట్టుకుని శుభ్రంగా వాళ్ళందరినీ తెచ్చుకుని స్కాట్లాండ్లో పెట్టుకుని మీ జనాల్ని చంపుకోండి, నష్టమేం లేదు.